తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వైసీపీ నేతలు మద్యం ఖాళీ సీసాలు పట్టుకెళ్లి బురద చల్లేందుకు ప్రయత్నించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. 5 ఏళ్లకొకసారి ప్రభుత్వం మారితే దానివల్ల నష్టం ఎక్కువ వస్తుందని అభిప్రాయపడ్డారు. గత పాలకులు చేసిన విధ్వంసాన్ని సరిచేసేందుకే సమయం సరిపోతుందన్నారు. కోవిడ్ సమయంలో అడిగింది మాస్క్. దేనికోసం? సేఫ్టీ కోసం. నేను ట్రీట్మెంట్ ఇస్తాను, కష్టపడతాను, ఒక మాస్క్ ఇప్పించండి, వేసుకున్న మాస్కే వాడితే మన కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఒక్క మాట అడిగితే ఈ నాయకులకు అహం వచ్చింది. అతని చిత్రహింసలు పెట్టారు, రోడ్డు మీద పడేశారు, సస్పెండ్ చేశారు, కడాన అతన్ని పిచ్చివాణి చేశారు. కడాన రోడ్డు మీద చనిపోయే పరిస్థితికి వస్తే నిన్ననే ఆయన కొడుక్కి క్యాబినెట్లో పెట్టి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. మొన్నటి వరకు తిరుమలలో జరిగే నెయ్యి కల్తీ, ప్రసాదాలు కల్తీ, బాటిల్స్, తాగిన ఖాళీ బాటిల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బురదేయడం మొదలుపెట్టారు. ఆ బాటిల్ తీసుకొని హోలోగ్రామ్ ఉంది. ఆ హోలోగ్రామ్ చూస్తే ఏ బ్యాచ్లో ప్రొడ్యూస్ చేశారు, ఏ షాప్కి వెళ్ళింది, ఏ షాపులో కొన్నారు, డీటెయిల్స్ వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేయమన్నా దొంగలు దొరికిపోయారు, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. సాక్షి పేపర్లో న్యూస్ వేస్తాడు, సాక్షి టీవీలో న్యూస్ వేస్తాడు, తిరిగి ఎదురుదాడి మన మీద చేస్తాడు. నేనే ముఖ్యమంత్రి బాబాయిని చంపినప్పుడు తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అయిపోయింది. ఆ రోజు నేను జాగ్రత్తగా ఉండుంటే గేమ్ ఈజ్ ఓవర్, ఇంత వచ్చే ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు. అందుకే నేను చెప్పా, డేగ కన్ను పెట్టా ఈ రాష్ట్రంలో ఎవడు ఎక్కడ తప్పు చేసినా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా, తాట వలస్తాను కానీ ఎవడిని వదిలిపెట్టాను ప్రజా రక్షణ కోసం. గంజాయిని వాణిజ్య పంట చేశారు. నేను ఆ రోజు కూడా మీకు ఒక మాట చెప్పాను, ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి అలవాటు అయిపోతే అలాంటి చేయడం చాలా కష్టం.